అదృష్టం చందమామ కథ. ఒక ఊళ్ళో ఇద్దరు ముసలివాళ్ళు ఉండేవాళ్ళు. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. ఒక 7 సంవత్సరాల రోజున ఆ ఇద్దరూ కలుసుకున్నారు. నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నా అదృష్టం ఆకాశం నుంచి వచ్చి పడిందట అన్నాడు మంచివాడు. చిత్రంగానే ఉన్నది. ఎందుకంటే నాకు నా అదృష్టం కలలో వచ్చింది. అది భూమిలో నుంచి వచ్చిందట అన్నాడు చెడ్డవాడు. ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక చలి రోజులు వెనకపడ్డాయి. ఇవాళ పొలం పని ప్రారంభించవచ్చు అనుకుని మంచివాడు పారా పలుగు తీసుకుని పొలానికి వెళ్ళి తవ్వడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి కంగుమన్నది. తన పొలంలో పలుగురాలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపడుతూ తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె. అమిత ఆశ్చర్యంతో మంచివాడు దాని మూత తీసి చూసేసరికి అందులో బంగారు కాసులు, మొహరీలు కనిపించాయి. మంచివాడు ఆ బిందెను తిరిగి యథాప్రకారం పెట్టేశాడు. పాపం ఈ నిధి ఆ ముసలివాడిదై ఉంటుంది. తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాది నాడు అతను కల వచ్చిందన్నాడు. వెళ్ళి అతనితో చెప్తాను అనుకుని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి, పెద్దయ్యా, నీ అదృష్టం నా పొలంలో దొరికింది. బిందె నిండా బంగారు కాసులు, మొహరీలు ఉన్నాయి. నా పొలానికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి తాను తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా చెప్పి తన అదృష్టం నా పొలంలో దొరికిందని చెప్తే పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు. ఈ పాటికి అతను బిందెను ఇంటికి తెచ్చుకొని ఉంటాడు అన్నాడు. న్యాయమైన పని చేశావు అన్నది మంచివాడి భార్య. ఈ లోపల చెడ్డవాడు మంచివాడి పొలానికి వెళ్ళాడు. బిందె తవ్విన చోటు కనిపిస్తూనే ఉంది. పైమట్టి తొలగించగానే బిందె కనబడింది. చెడ్డవాడు ఆత్రంగా ఆ బిందెను పైకి తీసి మూత తెరిచి చూశాడు. అయితే అతనికి బిందె లోపల కాసులు, మొహరీలు కనిపించడానికి బదులు పాములు మెలితిరుగుతూ కనిపించాయి. చెడ్డవాడికి చెప్పరాని కోపం వచ్చింది. దొంగ వెధవ ఎంత మోసం చేశాడు! ఇందుకు వాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యక మానను అనుకుని చెడ్డవాడు బిందెను ఇంటికి పట్టుకుపోయాడు. ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందెతో సహా మంచివాడి ఇంటికి వచ్చి నిచ్చెన వేసి ఇంటికొప్పెక్కి దానిలో నుంచి లోపలికి చూశాడు. చెలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకుని ఉండటం చెడ్డవాడికి కనిపించింది. తనకు ఇంత ద్రోహం చేసి నిశ్చింతగా చెలి కాచుకుంటున్న మంచివాడిని చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది. అతను బిందె మీద మూత తీసి దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి కుమ్మరించాడు. కానీ చెడ్డవాడు అనుకున్నట్లు పాములు పడడానికి బదులు బంగారు కాసులు, మొహరీలు మంచివాడి చుట్టూ పడ్డాయి. అతను ఆనందంతో భార్యను లేపి, చూశావా, నా కల నిజమైంది. మన అదృష్టం ఆకాశం నుంచి పడింది అన్నాడు. అటు తరువాత మంచివాడు దారిద్ర్యం అన్నది ఎరగకుండా సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.